మీషో రీసెల్లింగ్ చేస్తూ చాలా మంది లాక్స్ లో ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు మీషో రీసెల్లింగ్ ఎలా చేయాలి, దాని ద్వారా ఇన్కమ్ ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చెప్పబోతున్నా. సో మీరు మీషో యాప్ ని యూస్ చేసి రీసెల్లింగ్ చేస్తూ డబ్బు సంపాదించాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు వచ్చేయండి. ప్రతిదీ డీటెయిల్ గా ఉంటుంది. హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి తేజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. గేమ్ మాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. స్టెప్ 1, మీషోలో రీసెల్లింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తా. ఫస్ట్ మీషో యాప్ ఓపెన్ చేసి మీరు ఒక యూనిక్ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ గా ప్రతి చోట దొరికే ప్రొడక్ట్స్ కాకుండా ఒక యూనిక్ ప్రొడక్ట్ ఉండాలి. నేను చాలా రీసెర్చ్ చేసి ఈ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఒక రీచార్జబుల్ ఎలక్ట్రిక్ లైటర్ ప్లస్ ఒక టార్చ్ లాగా కూడా యూజ్ అవుద్ది. సో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో డెఫినెట్ గా యూజ్ అయ్యే ప్రొడక్ట్ అండ్ స్టైలిష్ గా కూడా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని నేను రీసెల్లింగ్ చేయాలి అనుకుంటున్నా. అలాంటప్పుడు మనకి ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. తర్వాత సెలెక్ట్ డెలివరీ అడ్రస్. డెలివరీ అడ్రస్ ఎవరిది పెట్టాలి? మన కస్టమర్ డెలివరీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ కస్టమర్ డెలివరీ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ. ఇక్కడ కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు అనుకోండి, మనం క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు కస్టమర్ పేమెంట్ చేసేసాడు అనుకుంటే మీరు సింపుల్ గా ఫోన్ పే త్రూ పేమెంట్ అయినా కంప్లీట్ చేయొచ్చు. బట్ అలా కిందికి వస్తే మీకు రీసెల్లింగ్ ద ఆర్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ మెయిన్ మార్జిన్ సెట్ చేసుకోవాలి. యాక్చువల్ ప్రైస్ ప్రొడక్ట్ కి 880 రూపీస్ ఉంది. నేను 1499 కి సెల్ చేద్దాం అనుకుంటున్నా. నా మార్జిన్ ఎంత? 619. సో కంటిన్యూ. ఇప్పుడు మన ఫైనల్ ప్రైస్ చూసుకోవచ్చు. 899 ఏమో ప్రొడక్ట్ ప్రైస్, డిస్కౌంట్ 19 రూపీస్ వచ్చింది. సో 880 టోటల్. బట్ మనం మార్జిన్ పెట్టుకున్నది 619. అప్పుడు ఫైనల్ ప్రైస్ 1499. సో మనం ఇక్కడ 880 రూపీస్ పే చేసి మనం ఆర్డర్ చేసాం అనుకోండి, కస్టమర్ కి 1499 రూపీస్ బిల్లే వెళ్తుంది. 880 రూపీస్ బిల్ వెళ్ళదు. లేదు కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని సింపుల్ గా డైరెక్ట్ 1499 పెట్టుకుంటే కస్టమర్ కి డైరెక్ట్ గా కొరియర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తను 1499 రూపీస్ పే చేసి ఆ కొరియర్ ని తీసుకోవాలి. అండ్ తనకు బిల్ కూడా 1499 రూపీస్ ఉంటుంది బిల్ మీద. సో సింపుల్ గా ప్లేస్ ఆర్డర్, దట్స్ ఇట్. ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా మనం మీషోలో రీసెల్లింగ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2, మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ ని ఎక్కడ సెల్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి సెల్ చేయాలి అనేది చూపిస్తా. ప్రొడక్ట్స్ ని సెల్ చేయాలంటే మనం సోషల్ మీడియా హెల్ప్ అయితే తీసుకోవాలి. సో నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నా. ఇందులో నేను యూనిక్ ప్రొడక్ట్స్ నుంచి వీడియోస్ చేస్తూ ఉంటా. అండ్ చాలా మంది లింక్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ లింక్ పంపిస్తూ ఉంటా. సో ఇలా ఖచ్చితంగా మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అందులో మీ ప్రొడక్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మందికి లింక్ కావాలి అని కామెంట్ చేస్తారు కదా, వాళ్ళందరికీ ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ గా లింక్ వెళ్ళేలాగా లేదా ఏదైనా స్పెసిఫిక్ మెసేజ్ వెళ్ళేలాగా అలా ఆటోమేషన్ సెట్ చేయాలనుకుంటే మీరు ఈ యాప్ ని యూజ్ చేసి ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకో యాప్ కూడా ఉంటుంది. ఈ యాప్ ని యూజ్ చేసి అయినా మీరు డిఎం ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలా మీరు వీడియోస్ చేస్తూ ఉన్నారు, కొంతమంది కామెంట్ చేస్తారు లింక్ కావాలి, ప్రొడక్ట్ కావాలి నాకు అనేసి. వాళ్ళకి మీరు మాన్యువల్ గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మెసేజ్ చేసి మరి వాళ్ళ అడ్రస్ తీసుకోవచ్చు. వాళ్ళ అడ్రస్ ఇచ్చారనుకోండి, మనం మీషోలో వాళ్ళ అడ్రస్ ఎంటర్ చేసుకొని రీసెల్లింగ్ చేయొచ్చు. లేదు ఈ ప్రాసెస్ మొత్తం నేను చేయలేను, డైరెక్ట్ ఆటోమేషన్ కి లింక్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, ఒక్కసారి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఇంపోర్టెడ్ అండ్ aesthetic బ్లూటూత్ స్పీకర్ 10 watt డ్యూయల్ స్పీకర్ తో ఆఫీస్ పార్టీస్ కానీ బ్యాచిలర్స్ రూమ్ లో ఎంజాయ్ చేయాలనుకున్నా కానీ తగ్గట్టు రిథమ్ లో వెలుగుతుంది. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే 2700 కి అవైలబుల్ గా ఉంది. బయోలో లింక్ ఇస్తున్నాను, ఒకసారి మీరు కావాలని. సో లింక్ బయోలో ఉంది అన్నారు. సో బయోలో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. నేను ఈ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ యూ కెన్ చెక్ హియర్. ఇది ఫ్లిప్కార్ట్ కాదు, అమెజాన్ కాదు, తన ఓన్ వెబ్సైట్. తన ఓన్ వెబ్సైట్ లో ఇది 2699 కి సెల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఇలా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వెబ్సైట్ లింక్ పంపించారు, లేదా లింక్ బయోలో ఉంచి ఈ వెబ్సైట్ లింక్ రప్పించారు అనుకోండి. అప్పుడు కస్టమర్ ఏం చేస్తారు, తనకి ఈ ప్రొడక్ట్ నచ్చితే డైరెక్ట్ గా బై నౌ మీ క్లిక్ చేసి తన కాంటాక్ట్ నంబర్, అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ని కన్ఫర్మ్ చేస్తారు. లేదా పేమెంట్ కంప్లీట్ చేసి అయినా ఆర్డర్ ని కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు మన వెబ్సైట్ లో వాళ్ళ అడ్రస్, డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, మీషోలోకి వెళ్ళేసి వాళ్ళ అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్ గా రీసెల్లింగ్ చేయాలన్నమాట. మనం ఇచ్చిన ప్రైస్ అక్కడ ఎంటర్ చేసి. సో ఇలా మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని వెబ్సైట్ లో ప్రొడక్ట్ ని యాడ్ చేసి కస్టమర్స్ ని వెబ్సైట్ ని తీసుకొచ్చుకొని అక్కడ వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇచ్చేస్తే మనం ఆ అడ్రస్ మీషోలో పేస్ట్ చేసి ఆర్డర్ ని కన్ఫర్మ్ చేసాం అనుకోండి, డైరెక్ట్ గా ఆర్డర్ వచ్చేసరికి కస్టమర్ కి వెళ్ళిపోద్ది. సో ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ ని సెల్ చేయాలి. స్టెప్ 3, ఇప్పుడు వెబ్సైట్ ని ఎలా సెటప్ చేయాలి అనేది చూపిస్తా. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రియేటివ్ వెబ్సైట్ విత్ ఈజీ అని కనిపిస్తుంది. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. ప్రీమియం వెబ్సైట్ బిల్డర్, బిజినెస్ వెబ్సైట్ బిల్డర్, స్టార్టర్ వెబ్సైట్ బిల్డర్ అనేసి. మీరు బిజినెస్ అయినా ప్రీమియం అయినా తీసుకోండి. కంప్లీట్ మీకు ఏ వెబ్సైట్ బిల్డర్ కావాలనుకుంటే బిజినెస్ వెబ్సైట్ అయితే తీసుకోండి. సో నేనైతే బిజినెస్ వెబ్సైట్ బిల్డర్ ని చూస్ ప్లాన్
మీద క్లిక్ చేస్తున్నా. దెన్ మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు పీరియడ్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 month కా, 12 months కా, 24 months కా, 48 months కా అనేది. 1 month కి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదు. సో ఖచ్చితంగా మీరు 12 months అయినా, 24 months అయినా, 40 months అయినా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 48 months సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది అండ్ ప్లస్ 3 months ఫ్రీ హోస్టింగ్ వస్తుంది. అంటే 48 + 3 months 51 months వస్తుంది అన్నట్టు. అలాగే ఫ్రీ డొమైన్ 1 year పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మన ఫాలోవర్స్ అందరి కోసం హలో తేజ అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మనకి ఇందాక 12,000 ఉంది కదా, ఇప్పుడు 10,756 అయితే వచ్చింది. ఈ కూపన్ కోడ్ వల్ల 1200 రూపీస్ సేవ్ అయ్యాయి అన్నట్టు. సో మీకు డొమైన్ నేమ్ ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకుంటే ఫర్దర్ గా యాడ్ చేయాలనుకుంటే ఫర్దర్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ సింపుల్ గా కంటిన్యూ. తర్వాత మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు బిల్లింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్. తర్వాత కంటిన్యూ. సెకండ్ స్టెప్ లో మనం పేమెంట్ మెథడ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. మనకి ఇక్కడ యూపీఐ, కార్డు, పేపాల్, ఈఎంఐ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి అండ్ సైడ్ కి మనకు టోటల్ ఎంత పడుతుందో చూపిస్తుంది బిల్. దెన్ సబ్మిట్. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న పేమెంట్ అయితే మనం కంప్లీట్ చేయాలి. వన్స్ మనం పేమెంట్ కంప్లీట్ చేశాక హోస్టింగ్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వెబ్సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు మాత్రం ఫ్రెష్ గా కనిపిస్తుంది. సింపుల్ గా యాడ్ వెబ్సైట్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏని యూస్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి హోస్టింగ్ వెబ్సైట్ బిల్డర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లో మీ బ్రాండ్ నేమ్ అయితే ఇవ్వాలి. నా బ్రాండ్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసాను. కంప్లీట్ గా నేను ఈ డిస్క్రిప్షన్ కూడా ఏని యూస్ చేసే క్రియేట్ చేశానట్టు ChatGPT హెల్ప్ తీసుకొని. ఇప్పుడు సింపుల్ గా టిక్ మార్క్ ఇచ్చేసుకొని క్రియేట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోతుంది. మన వెబ్సైట్ ని క్రియేట్ చేస్తుంది. మనకి ఇది 100% అయిన వరకు వెయిట్ చేద్దాం. సో ఫైనల్లీ నా వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. యూ కెన్ చెక్ ద వెబ్సైట్ ప్రివ్యూ హియర్. సో షాప్, అలాగే కింద ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి, ప్రైస్ కనిపిస్తుంది, కింద ఫుటర్ కనిపిస్తుంది అండ్ మొబైల్ వ్యూ ఒకసారి చెక్ చేద్దాం. మొబైల్ లో క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు షాప్ అండ్ ఫోన్స్, డీల్స్ అనేసి, ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేసి ఇలా క్లియర్ గా ఉన్నాయన్నమాట. మీకు ఒకవేళ ఈ కలర్ నచ్చకపోతే కలర్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మీరు ఈ వెబ్సైట్ ని మీకు నచ్చినట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎలా కస్టమైజ్ చేయాలి, మన డీటెయిల్స్, మన ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేయాలని కంప్లీట్ గా ఒక ఫుల్ డీటెయిల్ వీడియో చేశాను. ఇప్పుడు చెప్తే చాలా లెంత్ అయిపోతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియో చూస్తే మీరు కంప్లీట్ గా ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలనేది తెలుస్తుంది. మీరు క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ 4 సేల్స్ ఎక్కువగా ఎలా తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. మనం సేల్స్ ని ఆర్గానిక్ గా గెయిన్ చేయొచ్చు, లేదంటే పెయిడ్ ప్రమోషన్స్ లో కూడా గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ గా నాది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. అందులో నేను ప్రొడక్ట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే DM అని కామెంట్ చేయండి, లింక్ అని కామెంట్ చేయండి అనేసి రీల్ లో చెప్తూ ఉంటా, అంటే వీడియోస్ చేస్తూ. సో చాలా మందికి లింక్ కావాలనేసి కామెంట్ చేస్తారు. అప్పుడు వాళ్ళందరికీ ఆటోమేషన్ టూల్ యూజ్ చేసి నేను డైరెక్ట్ గా లింక్ పంపిస్తా. అది నా వెబ్సైట్ లింక్. కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లింక్ కూడా పంపిస్తా. సో వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని బై చేస్తే మనకు సేల్ వచ్చినట్టే. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒకటి ఆర్గానిక్ గా మెథడ్, అంటే ఆర్గానిక్ గా మీరు ఓన్ గా రీల్స్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి ఇన్స్టాగ్రామ్ లో. లేదంటే ప్రమోషన్స్ యూస్ చేసి అయినా మీరు సేల్ చేయాలి, లేదంటే మీరు యాడ్స్ రన్ చేయాలి ఇన్స్టాగ్రామ్ లో. ఆర్ ఎల్స్ కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, లైక్ అఫ్లెట్ మార్కెటింగ్ చేసే కాంటెంట్ క్రియేటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా లాగా ప్రొడక్ట్స్ గురించి రీల్స్ చేస్తారు, వాళ్ళకైనా పెయిడ్ ప్రమోషన్స్ ఇవ్వాలి. ఇంత చార్జ్ చేస్తాను, లేకుంటే ఇంత కమిషన్ ఇస్తాను, నా దాంట్లోకి వెళ్ళి దీని మీద ఒక రీల్ చేసి నా వెబ్సైట్ లింక్ ఇవ్వు అనేసి చెప్పినట్టయితే చాలా మంది కాంటెంట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళకి లింక్ అని కామెంట్ చేసిన వాళ్ళకి మన వెబ్సైట్ లింక్ పంపిస్తాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి సేల్స్ అయితే వస్తాయి. సో ఇలా మీరు సెటప్ చేసుకుంటే కనుక మీరు డెఫినెట్ గా ఇన్కమ్ అయితే ఏం చేయొచ్చు, మీషోని యూస్ చేసి, అది కూడా రీసెల్లింగ్ చేస్తూ. సో నేను చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూడండి, అప్పుడు మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ వాళ్ళకు డెలివరీ వెళ్ళినప్పుడు ఏ బిల్ వస్తుంది అనేసి. మీషోలో ఒరిజినల్ ప్రైస్ ఉన్న బిల్ రాదు, మనం ఏదైతే ప్రైస్ సెట్ చేసామో అదే ప్రైస్ వాళ్ళకు వస్తుంది అన్నట్టు బిల్లో. సో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ క్వశ్చన్ ప్యాకేజింగ్ కూడా మీషో నుంచే వస్తుంది, మనం పర్సనల్ గా చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఈ ప్రొడక్ట్ నాకు మీషో నుంచి వచ్చింది కదా, మీ ప్లాట్ఫామ్ నుంచి రాలేదు అనేసి. వాళ్ళకు మీరేం ఆన్సర్ ఇవ్వాలి అంటే, బిజినెస్ మేమే చేస్తాము, మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీషోలో మేము ప్రొడక్ట్స్ ని యాడ్ చేస్తాము, అలా మీకు మీషో నుంచి వస్తాయి అనేసి సింపుల్ గా చెప్పేస్తే సరిపోద్ది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ నడిచేదే ఇది. మీషో రీసెల్లింగ్ అంటేనే ఇలా చేస్తూనే ఇన్కమ్ సంపాదించవచ్చు. మీషో వాడు కూడా అందుకే ఆప్షన్ తీసుకొచ్చాడు. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి క్రేజీ వీడియోతో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.